తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరాపై నిర్ణయం వైవి సుబ్బారెడ్డిదేనని టీటీడీ కొనుగోలు విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సిట్ విచారణలో వెల్లడించారు. రెండో రోజు ఆయనతో పాటు మరో నిందితుడు అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ ప్రశ్నించగా చాలా ప్రశ్నలకు అంతగా గుర్తులేవని, సమాధానం చెప్పలేనని బదులిచ్చినట్టు సమాచారం. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం ఆర్ఎస్ఎస్ వీఆర్ సుబ్రహ్మణ్యాన్ని సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని 2020 ఆగస్టులో మీ దృష్టికొచ్చింది కదా, ఆ విషయాన్ని టీటీడీ నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మాత్రమే ఎందుకు చెప్పారు? ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు అని అడిగారు. నమూనాలు ల్యాబ్కు పంపమని వైవీనే చెప్పినందున ఆయనకే కల్తీ విషయాన్ని తెలిపామని సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు. 4 డైరీలు కల్తీ నెయ్యి పంపుతున్నాయని సుబ్బారెడ్డికి వివరించిన తర్వాత కూడా దాని సరఫరా ఎందుకు కొనసాగిందని ప్రశ్నించారు. చైర్మన్ గా ఆయన నిర్ణయం తీసుకున్నారని సుబ్రహ్మణ్యం తెలిపినట్లు సమాచారం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలోని భోలేబాబా డైరీ ప్లాంట్లను పరిశీలించినప్పుడు వాటికి అంత సామర్థ్యం లేదని గుర్తించామన్న సిట్ అధికారులు కొనుగోళ్ల విభాగం జీఎంగా తనిఖీ బృందంలో సభ్యుడిగా ఉన్నా ఎందుకు గుర్తించలేదని, వారితో కుమ్మక్కయ్యారా అని సిట్ సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించింది. తనతో పాటు మరికొందరు తనిఖీ చేశారని, అందరి అభిప్రాయాలు టీటీడీకి నివేదించామని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. టీటీడీతో సంబంధమే లేని చిన్న అప్పన్నకు డైరీల పేర్లు, వాటి ప్రతినిధుల ఫోన్ నంబర్లు ఎందుకిచ్చారు అని అడగ్గా అతడు సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పడం వల్లే సమాచారం అందించానన్నారు. సుగంధ్ ఆయిల్స్ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ సిట్ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ కొన్నేళ్లుగా కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్నారని, వారికి ఎందుకు సహకరించారని ప్రశ్నించగా తనకు ఆ విషయంతో సంబంధం లేదన్నారని సమాచారం.